మనం హెయిర్ లాస్లో చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాం. అందులో రకరకాల బాల్నెస్, అంటే మనం ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాం, అంటే అందులో జెనెటికల్ వాళ్ళు వచ్చే బాల్నెస్. అలాంటి దాంట్లో కాకుండా ఇంకొక రకమైన బాల్నెస్, దాన్ని స్పాట్ బాల్నెస్ అంటారు. దీన్ని అలోపేషియా ఏరియేటా అనే ఒక మనం పెయిన్ గొడుగు అంటాం తెలుగులో. చాలా మంది చూస్తే చిన్నపిల్లల్లో కూడా కనపడుతుంది, టీనేజ్ లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. ఏంటి పెయిన్ కొరుకుడు, ఈ అలోపేషియా ఏరియాటా, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఇన్స్టెంట్ గా మనం సడన్ గా ఒక రోజు హెయిర్ కోమ్ చేసినప్పుడు సడన్ గా చూస్తే ఒక చిన్న ప్లేస్ లో హెయిర్ లాస్ అవడంతో పాటు అక్కడ స్మూత్ గా షేనీ అయిపోతుంది. అక్కడ ఆల్మోస్ట్ చూస్తే హెయిర్ ఫాలికల్స్ కూడా కనపడం. ఏమై ఉంటుంది? సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. మన ఓన్ ఇమ్యూనిటీ మన హెయిర్ ఫాలికల్స్ వెళ్ళి డిస్ట్రాయ్ చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసినందుకు హెయిర్ ఫాలికల్ డిస్ట్రాయ్ చేసి హెయిర్ షైడ్ అయిపోతుంది. బట్ దీని అదృష్టం ఏంటంటే ఈ కండిషన్ చాలా వరకు 90% కేసెస్లో రివర్సిబుల్. కొన్ని అలోపేషియా కండిషన్స్లో, అలోపేషియా ఏరియాటస్లో కూడా కొన్ని కండిషన్స్ ఇర్రివర్సిబుల్గా ఉంటాయి. మధ్యలో వచ్చి షార్ట్ టర్మ్గా వచ్చే అలోపేషియాస్ చాలా వరకు మీ ఇమ్యూన్ సిస్టమ్ సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంటుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేయకపోయినా వస్తుంటుంది. దీంట్లో జనరల్ ప్రిడామినెంట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి దీనికి స్టిరాయిడ్ క్రీమ్స్, తర్వాత స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, తర్వాత కొన్నిసార్లు మినాక్సిల్ బేస్డ్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ, తర్వాత పిఆర్పి ఇంజెక్షన్స్, మల్టిపుల్ రకాల ట్రీట్మెంట్స్. హెయిర్ గ్రోత్ని ఫాస్ట్ చేయడానికి మనం చాలా రకాల ట్రీట్మెంట్స్ వాడతాం. ఇవన్నీ కూడా ఏదర్ ఇండివిజువల్ కానీ కొన్ని కాంబినేషన్లో కానీ అన్ని కూడా వర్క్ చేస్తాయి. ఈ అలోపేషియా ఏరియాటా కాకుండా కొందులో అలోపేషియా టోటాలిస్ అని, అంటే కంప్లీట్గా వాళ్ళకి ఐబ్రోస్ అండ్ టోటల్ బాడీ హెయిర్ కూడా మొత్తం జీరో ఉంటుంది. వాళ్ళలో వాళ్ళకి సిస్టమిక్గా, అంటే మనకు టాపికల్ క్రీమ్స్ రాసుకోలేం కాబట్టి వాళ్ళకి త్రూ ఐవి ఆర్ త్రూ ఓరల్ కొన్ని రకాల మనం స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ రిజల్ట్స్ అనేది కన్ఫర్మ్గా చెప్పలేము. బట్ చిన్న వచ్చే పెయిన్ గొడుగు ప్యాచెస్కి, అలోపేషియా ఏరియాటస్కి మాత్రం ఆల్మోస్ట్ 90 to 95% రెస్పాన్స్ వస్తుంది. చూసినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు బాడీలో ఇంకా ఏదన్నా, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వేరే ఇంకేమైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నాయి కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెకప్ చేయించుకొని వేరే ఇంకేమన్నా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటే దాంతో పాటు కూడా అది ట్రీట్ చేస్తే ఓవరాల్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయినప్పుడు మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో మీకు ఇలాంటి అలోపేషియా సంబంధించిన సమస్యలు ఎలాంటివి ఉన్నా ఒకసారి మీ డెర్మటాలజిస్ట్తో కానీ, లేదంటే మన రీడిఫిన్ కస్టమర్ కేర్తో కానీ ఒక్కసారి మీరు పిక్చర్స్ పంపించినా, లేదంటే ఫిజికల్ కన్సల్టేషన్ అయినా మీకు రెలవెంట్గా బెస్ట్ సేఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసి త్వరగా రికవర్ హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తాం.